హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ మటన్ టమాటో కర్రీ అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ మసాలాస్ ఏమీ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత ఈజీగా చేయొచ్చు. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీస్ కానివ్వండి, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 kg వరకు మటన్ని తీసుకున్నానండి. బోన్స్తో ఉన్న మటన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2-3 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మేము తీసుకున్న మటన్లో కనుక ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ఆయిల్ కొంచెం తక్కువ చేసి తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కవర్ చేసేసి అంతా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ అడుగు పట్టకుండా. అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 లవంగా, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అదంతా కలుపుకుంటూ సాటే చేసుకోవాలండి. అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అలా సాటే చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు అందులోకి 5-6 టమాటోస్ని చాప్ చేసి వేసుకోవాలి. మంచిగా పండువి అయితే బాగుంటాయి టేస్ట్లో. వేసేసుకొని అంత బాగా కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ని పెట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటోస్ తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. బాగా కలిపేసుకొని కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. టమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. కవర్ తీసేసి బాగా కలిపేసుకొని అడుగు పట్టకుండా చెక్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. టమాటోస్లో ఆల్రెడీ వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్తోనే కర్రీ మొత్తం కూడాను కుక్ అయిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. మాకు స్పైసీ బట్టి యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అన్నీ కూడాను మసాలాస్ అన్నీ కూడాను పీసెస్కి పట్టే విధంగా కలుపుకొని కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. అదంతా కూడాను గ్రేవీ అంతా థిక్ అయ్యే వరకు మధ్య మధ్యలో మాత్రం చెక్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలండి సాల్ట్ని. ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అదే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. స్కిప్ చేసుకొని దీని బదులుగా క్యాష్యూ నట్ పేస్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకి ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. మటన్ పీసెస్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని అది సాఫ్ట్ అయ్యలేదు అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. మటన్ పీసెస్ కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ కోసం ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మేము సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్ట్రాగా ఏం మసాలాస్ ఏం లేవండి. గరం మసాలాస్ అలా అని చెప్పేసి టేస్ట్లో కూడా సూపర్గా ఉంటుంది.
అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.